నమస్తే, నా పేరు కిరణ్. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పోస్టల్ బ్యాలెట్ల కోసం ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశం. అనకాపల్లి జిల్లా తాండవ జలాశయంలో పడవ బోల్తా, ఒకరు గల్లంతు, గజ ఎత్తుగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు. పార్వతీపురం మన్యం జిల్లా నుంచి ఎన్నికల సమర శంఖారావం పూరించిన బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. కూటమి నేతలకు బ్రహ్మరథం పట్టిన గిరిపుత్రులు. తిరుమల శ్రీవారి ఆలయంపై మాజీ ప్రధాన అర్చకులు చేసిన ఆరోపణలు అవాస్తవం. అహోబిళం పీఠాధిపతి రంగనాథ యతీంద్ర స్వామీజీ. పోస్టల్ బ్యాలెట్ హోమ్ ఓటింగ్ కు సంబంధించి అధికారులకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్, మే నెలల్లో తేదీల వారీగా నిర్వహించాల్సిన కార్యక్రమాలను వివరించారు. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు, పోలీసులు, ఇతర సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారన్నారు. అందుకు అవసరమైన ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైఎస్ఆర్ జిల్లా ఎన్నికల అధికారి వి విజయరామరాజు రూపొందించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో పలు అంశాలపై చర్చించారు. చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు పడవ బోల్తా పడిన ఘటనలో ఒక వ్యక్తి గల్లంతు కాగా మరో ఇద్దరిని స్థానికులు రక్షించారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా నాథవరం మండలం తాండవ జలాశయంలో చోటు చేసుకుంది. మృతుడి కోసం గజ ఎత్తుగాళ్లతో కలిసి పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అనకాపల్లిలో పడవ ప్రమాదంలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. జిల్లాలోని గొలుగొండ మండలం పొగచెట్లపాలెం గ్రామానికి చెందిన గరగల అప్పారావు అనే మత్స్యకారుడు తన సహచరులతో కలిసి తెల్లవారుజామున తాండవ జలాశయంలోకి బోటు వేసుకుని చేపల వేటకు వెళ్లాడు. వేటకు వెళ్లిన కొద్దిసేపటికే ప్రమాదవశాత్తు బోటు బోల్తా పడింది. దీంతో గరగల అప్పారావు గల్లంతయ్యాడు. అతనితో వెళ్లిన మరో ఇద్దరిని స్థానికులు సురక్షితంగా రక్షించారు. ఉరికేని అన్నాడు. ఇద్దరు ఉరికేసి పొగచెట్లపాలెం శాలిగ్రామాల పంచాయతీ గొలుగొండ మండలం అనకాపల్లి జిల్లా. మేము రైలు వేటకి అవతల సైడ్ వెళ్తున్నాం సార్. మా మధ్యలో వెళ్ళేసరికి వాటర్ సడన్గా వస్తుంది. వచ్చి ఫుల్ అయిపోయేసరికి అనయ్య వాటర్ వచ్చింది, ఉరికే బోట్లో పడితే ఉరికేసాం. పోయిన తర్వాత ఈత కొట్టుకుంటే అందరికి పిలిచాం అనమాట. పిలిచిన తర్వాత వెంకటపాపలు వచ్చి కొంచెం కాపాడారు మమ్మల్ని. మాకు అన్న తమ్ముడు కొంచెం ఊడిపోయాడు. చచ్చిపోయిన అతని పేరు గరగల అప్పారావు. గరగల అప్పారావు. ఎంతమంది ఉన్నారు పిల్లలు? ముగ్గురు. ఆడపిల్ల మగ ఆడపిల్లలు. గరగ అప్పారావు, గిన్ని పోతురావు, పొగచెట్లపాలెం విలేజ్ చెందిన పేరు గొలుగొండ మండలం. డైలీ ఫిషింగ్ వేటకి వెళ్తారు. అలాగే నైట్ కూడా వెళ్ళారు. వీళ్ళతో పాటుగా అదే ఊరి వాళ్ళు ఇంకొక 3 బోట్లు వెళ్ళారు. నైట్ 11 అయ్యేసరికి రిజర్వాయర్ మధ్యలో వీళ్ళు ఫిషింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళు బోట్లోకి నీరు రావడం వల్ల బోట్ అమాంతంగా మునిగిపోయింది. దీంతో జిన్ని పోతురాజు అనేవాడిని పక్కనున్న బోట్ వాళ్ళు వెళ్ళి కాపాడారు. ఈ గరగప్పారావు కనిపించలేదు. అప్పటి నుంచి కూడా మాకు తెలిసి వెంటనే ఇక్కడికి వచ్చాము. వచ్చి గజేతగాళ్ళని పంపించి గాలింపు చర్యలు చేపడుతున్నాం. గల్లంతైన అప్పారావుకు భార్య, 3 ఆడపిల్లలు ఉన్నారు. వృద్ధులైన 2 తల్లిదండ్రులు ఇతనిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అప్పారావు గల్లంతు కావడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. గజ ఈతగాళ్లతో పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అరకు పార్లమెంట్ స్థానానికి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొత్తపల్లి గీత అట్టహాసంగా ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మన్యం జిల్లా నుంచి ఆమె ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అరకు పార్లమెంట్ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొత్తపల్లి గీత పార్వతీపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. వందలాది బైకులతో భారీ ర్యాలీ చేపట్టారు. ఎన్డీఏ కూటమికి చెందిన నాయకులు, కార్యకర్తలు ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. లచ్చయ్యపేట నుంచి పార్వతీపురం వరకు ఈ భారీ ర్యాలీ సాగింది. దారి పొడవునా హారతులతో మహిళలకు స్వాగతం పలికారు. ప్రచార రథం నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ఎంపీ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత, పార్వతీపురం ఎమ్మెల్యే అభ్యర్థి బోనల విజయచందర్ ముందుకు సాగారు.
రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని కొత్తపల్లి గీత మండిపడ్డారు. ఈ రాక్షస పాలన అంతమొందించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి ఎంపీ అభ్యర్థిగా తాను అరకు నుంచి పోటీ చేస్తున్నానని చెప్పారు. గిరిపుత్రుల హక్కులు కాపాడాలన్నా, వారికి న్యాయం జరగాలన్నా కూటమి అభ్యర్థినిగా ఉన్న తనను గెలిపించాలని గీత కోరారు. ఈరోజు మనం చూస్తే దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన దేశం ఒక విశ్వగురువుగా నిలబడిన పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే మళ్ళీ ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. సంక్షేమం పేరుతో ప్రజల్ని మోసం చేసుకుంటూ, అభివృద్ధి శూన్యంగా ఉంటూ ఈరోజు ప్రజలందరినీ, అన్ని వర్గాల ప్రజల వారిని మోసం చేస్తూ తన పబ్బం గడుపుకున్న ఒక సైకోపాత్ అంటే మన జగన్ని మనం చూస్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు జనాలందరినీ కష్టపెట్టి, బాధ పెట్టి, ప్రజలందరూ ఇబ్బంది పడుతుంటే చూసి ఆనందించే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం రాష్ట్రంలో. అది చాలా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా రాష్ట్రానికి సరిగ్గా రానివ్వలేదు. సర్పంచుల నిధులతో సహా సర్వం కూడా స్వాహా చేసిన పరిస్థితి ఈరోజు గవర్నమెంట్ ఉంది. అలాగే చూస్తే ప్రజలందరి నెత్తి మీద ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి, ప్రజల అందరి నెత్తి మీద కూడా అప్పులు తీసుకొచ్చి మనం చూస్తే ఈరోజు ఎంతో గొప్పగా చెప్పుకునే సర్క్యూట్ హౌస్, కలెక్టర్ ఆఫీసు, విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీసులు కానీ, అలాగే మనం చూస్తే మన రాష్ట్ర సెక్రటేరియట్ కూడా కంప్లీట్ ప్రభుత్వం మనం చూస్తున్నాము. అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసి పబ్బం గడుకుంటూ రాష్ట్రాన్ని 20 ఏళ్ళు వెనక్కి నెట్టే పరిస్థితి మనం చూసాము. కాబట్టి ఈ కూటమి ఎవరైతే ఎలక్షన్ ఇన్ఛార్జ్గా మాకు ఇక్కడికి వచ్చారో ఆయన దీన్ని ఒక త్రివేణి సంగమంగా అభివర్ణించడం జరిగింది. ఎందుకంటే గంగా, యమున, సరస్వతి 3 కలిస్తే ఎంత పవిత్రంగా ముందుకెళ్తుందో, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ఈ కూటమి పనిచేస్తుందని చెప్పడం జరిగింది. అలాగే ఇంతకు ముందు ఏమైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నా కూడా అందరూ కూడా కలిసి ఈరోజు చూస్తే కూటమిలో ఉన్న ప్రతి పార్టీ ముగ్గురు కూడా ఎలాంటి తారతమ్యం లేకుండా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒక రావణాసురుడి పరిపాలన, ఒక రాక్షస పరిపాలన మనకు జరుగుతుంది. కాబట్టి ఆ రాక్షస పరిపాలన, రాక్షసుని ఇంటికి పంపించడానికి, ఇప్పుడు 10 తలల రావణాసురుడిని వధించడానికి ఎలాగైతే రాముడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, అలాగే వానర సేన అంతా కూడా కూడొచ్చారో, అంటే నేను ఒక్కడిని, అందరూ 100 మంది ఉన్నారన్నారు. అందుకే రాక్షసులు కాబట్టి ఒక్కళ్ళు సరిపోరు. అందరూ కలిసి, ప్రజలందరితో కలిసి మమేకమై ఈరోజు ప్రజలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకు. పార్వతీపురం మన్యం జిల్లా నుంచి ప్రారంభమైన ప్రచార యాత్ర జోరుగా సాగింది. 43 రోజులే గడువు ఉండటంతో ప్రతి నియోజకవర్గానికి వెళ్లి ఓటర్లను నేరుగా కలవాలన్నదే లక్ష్యంగా గీత తెలిపారు. విశాఖకు ఆర్థిక వనరులు పరిపుష్టం చేయడం ద్వారా మరింతగా అభివృద్ధి చేయవచ్చునని విశాఖ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి ఎం శ్రీభరత్ అన్నారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో సుమారు 20 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి ఆయా నియోజకవర్గాల్లో జోరుగా పర్యటిస్తారని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే నిలుపుదల చేసేందుకు కృషి చేస్తామంటున్న ఎంపీ అభ్యర్థి ఎం శ్రీభరత్తో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. విశాఖ ఎంపీ అభ్యర్థి భరత్ మనతో ఉన్నారు. ఈరోజు కార్యాలయాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రారంభోత్సవం జరిగింది. సార్, ఎట్లా ప్రచారం చేయబోతున్నారు? 7 కాన్స్టిట్యున్సీలు ఎలా చేయబోతున్నారు? 20 లక్షల ఓటర్లు అండి. ఇంటింటికి వెళ్ళి కలవడం సాధ్యం కాదు, ఎప్పుడు సాధ్యం కాదు. అండ్ అట్లాంటి ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేసినా సరే 20 లక్షల ఓటర్లకి డైరెక్ట్గా అందుబాటులో ఉండడం అనేది ఒక మనిషికి సాధ్యం కాదు. అందుకే మనకి వ్యవస్థలో ఎంపీ, ఎమ్మెల్యే, కార్పొరేటర్స్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అనే రకరకాల సర్పంచ్ అనేది మన రాజ్యాంగంలో సృష్టించిన పదవులు. ఎవరిని బలపరచాల్సిన అవసరం, ప్రతి ఒక్కరి లెవెల్లో బలపరచాలి. ఇవాళ దౌర్భాగ్యం ఏంటి అంటే సర్పంచులు గెలిచారు, కానీ వాళ్ళ గ్రామంలో ఒక స్ట్రీట్ లైట్ వేసుకునే బడ్జెట్ కూడా వాళ్ళకి లేకుండా పోయింది. ఇప్పుడు కార్పొరేటర్లు గెలిచారు, వాళ్ళు అక్కడ రోడ్ డెవలప్మెంట్ చేయడానికి వాళ్ళకి డబ్బులు లేకుండా పోయింది. 4.5 సంవత్సరాలు ఏమీ చేయలేదు. ఎలక్షన్స్ దగ్గర వచ్చినప్పుడు ఒక లైట్ వేసి, ఒక 100 మీటర్ల రోడ్ వేసి, ఒక వాటర్ ఫౌంటైన్ పెట్టి విశాఖని అద్భుతమైన అభివృద్ధి చేసేసామని చెప్తే ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. తప్పకుండా మేము రాష్ట్రంలో, నగరంలో ఇంకా ఆదాయం బాగా పెంచి అభివృద్ధి ప్రదంలో తప్పకుండా తీసుకెళ్తాం. సార్, ఇప్పుడు బీజేపీ, జనసేన ఈ 3 కలయికతో ఉన్నారు. ఎట్లా సమన్వయం చేసుకుంటారు? ఎప్పుడు ఒక యూనియన్లో కూడా మొదట్లో సమస్యలు అనేవి ఉంటాయి. జనసేన 6 నెలల నుంచి అనౌన్స్ చేయడం వల్ల మెంటల్గా ఇంకా మేము దానికి అడ్జస్ట్ అయిపోయాము. బీజేపీ అనేది లాస్ట్ 1 మంత్లో అవడం వల్ల కొన్ని సీట్లు మార్పులు చేయడం వల్ల కొన్ని డిస్టర్బెన్సెస్ రావడం సహజం.
కానీ ఎలక్షన్స్కి ఇంకా 40 రోజులు ఉన్నాయి. అందరూ మా కుటుంబ సభ్యులే, అన్నీ కలుపుకొని ముందుకెళ్తాం. తప్పకుండా కలిసి పనిచేస్తాం. ఎప్పుడైనా సరే పెళ్లిలో అయినా సరే భార్యాభర్త కాంప్రమైజ్ అవ్వకపోతే పెళ్లి కలిసి ఉండదు. ఈ పార్టీలతో కూడా అంటే వ్యక్తిగత అభిప్రాయాలు వేరే ఉండొచ్చు, కానీ రాష్ట్ర భవిష్యత్తు కోసం కొన్నిసార్లు మనం కామన్ అండర్స్టాండింగ్, కామన్ అభిప్రాయంకి వస్తేనే ముందుకెళ్ళగలుగుతాం. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో చాలా ప్రజలకి ఒక అపోహలు ఉన్నాయి. దాన్ని ఎట్లాగా అంటే 5 ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీ చాలా వన్ సైడెడ్గా ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాము, పోరాడుతున్నాము. మా నాయకులు పల్లా శ్రీనివాస్ గారు నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. మేము తప్పకుండా దాన్ని ఆపుతాము. గతంలో కూడా మేము ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీతో కలిసినప్పుడు 2002 సంవత్సరంలో ఇక్కడ తాతగారు ఎంపీగా ఉన్నారు, ఎంబీవీఎస్ మూర్తి గారు, ఎర్రనాయుడు గారు ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. వాళ్ళు అప్పుడు ప్రధానమంత్రి వాజ్పేయి గారిని, చంద్రబాబు నాయుడు గారిని కల్పించి ఇక్కడ ప్రైవేటైజేషన్ ఆపించారు. అప్పుడు స్టీల్ ప్లాంట్ ఇంకా మంచి దారిలో నడిచింది. ఇవాళ దృష్టి లేకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే మా చేతిలో ఏముంది, వాళ్ళు చేస్తున్నారు, మీ అందరూ అడ్జస్ట్ అయిపోండి, పట్టుబిడుపులు ఉంటున్నారంటే చాలా బాధాకరం. సార్ ఇప్పుడు టౌన్ డెవలప్మెంట్ సంబంధించి ఏమైనా మీరు ప్రజలకు చెప్పేది ఏమన్నా? రకరకాలుగా ఉన్నాయండి. రాష్ట్రంలో ఎప్పుడైతే ఆదాయం పెరుగుతుందో, నగరంలో ఎప్పుడైతే ఆదాయం పెరుగుతుందో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయగలుగుతాం. కానీ అప్పుల పాలు అయిపోవడం వల్ల మేజర్ ప్రాజెక్ట్స్ అన్ని కేంద్ర ప్రభుత్వం అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అవి మేము తెచ్చుకుని ఇక్కడ అభివృద్ధి చేస్తాం. అంటే ఇప్పుడు 6 ప్లాన్ సూపర్ 6 పథకాలు ఎట్లా తీసుకుంటారు? అది మా ఎమ్మెల్యే అభ్యర్థులందరూ వాళ్ళ కాన్స్టిట్యున్సీస్లో వాళ్ళు ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ఏరియాస్లో నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. అది బాగా జరుగుతుందండి. జనాలు కూడా దాన్ని బాగా స్వీకరిస్తున్నారు. ఇది విశాఖ పార్లమెంటు పరిధిలో అందరినీ సమన్వయం చేసుకుంటూ తాను ముందుకు సాగుతానని ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ చెప్పారు. కెమెరా పర్సన్ అశోక్తో చిట్టుబాబు ఎస్టీవీ విశాఖ నుంచి. సంఘీవలసలోని శశి విద్యా సంస్థల ప్రాంగణంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఊహించిన దానికంటే అనూహ్య స్పందన వచ్చిందని సంస్థ చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ అన్నారు. 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఐఐటి నీట్ ఫౌండేషన్లో చేరబోయే విద్యార్థులు, తల్లిదండ్రులకు పలు అంశాలపై అవగాహన కల్పించామని చెప్పారు. ఈ నెల 7న తాడేపల్లిగూడెం క్యాంపస్లో, 21న సంఘీవలస క్యాంపస్లో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. అత్యుత్తమ ప్రణాళిక, నిష్ణాతులైన అధ్యాపక బృందంతో విద్యాబోధన అందిస్తున్నామంటున్న శశి విద్యా సంస్థల చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణతో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. శశి విద్యా సంస్థల చైర్మన్ వేణుగోపాలకృష్ణ గారు మనతో ఉన్నారు. ఈ శశి విద్యా సంస్థల్లో సంఘీవలసలో ఉన్నటువంటి ఈ విద్యా సంస్థల్లో ఈ రోజు పెద్ద ఎత్తున అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సు సంబంధించిన వివరాలు మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఎలా జరిగింది? సక్సెస్ఫుల్గా జరిగిందండి. మేము అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ మంది పేరెంట్స్ రావడం జరిగింది. మేము పూర్తిగా ఈ హాలు సరిపోని పరిస్థితిలో ఉంది. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది మీద మా మీద నమ్మకం ఉంచినందుకు ఆ పిల్లల్ని సక్సెస్ చేయవలసిన బాధ్యత మాకు ఉంది. అది సక్సెస్ఫుల్గా నిర్వర్తిస్తామని హామీ ఇస్తున్నాం. సార్ ఇప్పుడు మీ దగ్గర ఉన్న సీట్లు చాలా తక్కువ ఉన్నాయంటున్నారు, జనం చూస్తే ఎక్కువ వచ్చారు, దాన్ని ఎలా అకామిడేట్ చేయాలి? అంటే అకామిడేట్ చేయలేం కదా, మనం ఎంత అనుకున్నామో అంతే చేయాలి. ఎందుకంటే ఉన్న పిల్లల్ని వాళ్ళని డిస్టర్బ్ చేయలేం కదా సార్. అంచేత వాళ్ళని ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకే చేయగలం. అంచేతే ఈ సంవత్సరం కొత్త క్యాంపస్ తాడేపల్లిగూడెంలో న్యూ హాస్టల్ క్యాంపస్ స్టార్ట్ చేస్తున్నాం. అది అక్కడ ఒక 500 అకామిడేషన్ ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు ఉంది. అంటే ఇంజనీరింగ్ క్యాంపస్ ఉంది కాబట్టి ఇంజనీరింగ్ క్యాంపస్ అది ఇది కలిపే ఉంటాయి దగ్గర. ఒకటి అది వేరే సెపరేట్ క్యాంపస్, ఇది వేరే సెపరేట్ క్యాంపస్ కాబట్టి అకామిడేషన్ పెద్ద ప్రాబ్లం అవ్వదు. అక్కడ కూడా ఈ సంవత్సరం రేపు జూన్ నుంచి రేపు రాబోయే జూన్ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ మరి చాలా డిమాండ్ ఉంది కదా సార్. ఇక్కడ డిమాండ్కి అంటే కోవిడ్ రాకపోయి ఉంటే ఇక్కడికి న్యూ క్యాంపస్ స్టార్ట్ అయ్యి ఉండేది. అంటే ల్యాండ్ ఎక్వైర్ చేయటం అది ఇది లేట్ అయింది. ఒక 15 acres ల్యాండ్ ఎక్వైర్ చేస్తాం. సక్సెస్ఫుల్గా నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తాం. వచ్చే అకాడమిక్ ఇయర్లో ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుందని నేను భావిస్తాను. ఎంచేదంటే మమ్మల్ని ఇంత ఆదరించిన వారికి మేము తప్పనిసరిగా న్యాయం చేయాలి. ఎంచేదంటే నీట్ కూడా ఇక్కడ ఉంటుంది. ఎంచేదని మమ్మల్ని అభిమానించే వారు చాలా మంది ఉన్నారు ఇక్కడ. అంచేత ఇక్కడ నెక్స్ట్ ఇయర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సక్సెస్ఫుల్ క్యాంపస్ అంటే మొత్తం అంతా గ్రౌండ్ అన్నీ కూడా పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో ఉండేటట్టుగా ఓన్ క్యాంపస్ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు శశిలో ఇప్పుడు మెడికల్ ఇంజనీరింగ్ శశి ఎడ్యుకేషన్ అకాడమీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అవేర్నెస్ క్యాంప్ జరిగింది. ఈ క్యాంప్కి ఇంకా జనం వచ్చేలా ఉన్నారు. దాని డిమాండ్ తగ్గట్టుగా
కొత్త కోర్సులు ప్రవేశపెట్టడం కానీ కొత్త క్యాబినెట్ చేయడం కానీ చేయగలుగుతారు? అంటే ఇంకా కొత్త కోర్సులు ఇప్పుడు పెట్టడానికి ఆస్కారం లేదండి. ఉన్నదాన్ని బట్టి చెయ్యొచ్చు. అంటే జనరల్ ఇప్పుడు ఐఏఎస్ కానీ లేకపోతే ఇలాంటి ఐపీఎస్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చేయొచ్చు. దానికి కూడా అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ కూడా చేయొచ్చు. అంటే దానికంటూ ప్రత్యేకించి సెటప్ కావాలి, మంచిది నిష్ట కావాలి. అక్కడ ఆ నిష్ట దానికి మనకి కరెక్ట్ పర్సన్స్ దొరికినప్పుడు అది కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఇప్పుడు చేయడానికి లేదు కదా సార్. ఇప్పుడు ఒక 2 or 3 years వరకు అది సాధ్యమయ్యేది కాదు. అయిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం. ఈ సంవత్సరం ఐఐటి జేఈ లేకపోతే నీట్ ఎంతమంది అకాడమిక్? అంటే ఇంటర్మీడియట్ తీసుకున్నట్లయితే మొత్తం ఇప్పుడు ఒక 550 వరకు ఛాన్స్ ఉందండి. మా ఓల్డ్ స్టూడెంట్స్ ఒక 200 మెంబర్స్ ఉంటారు కాబట్టి రిమైనింగ్ బయట వాళ్ళకి ఒక 350 వరకు మాత్రమే అవకాశం ఉంటుంది. అంటే ఆల్రెడీ మా స్టూడెంట్స్ ఒక 200 ఇక్కడ ఉంటారు కాబట్టి అలాగే అక్కడ కూడా అదే పరిస్థితి ఉంది. ఓల్డ్ స్టూడెంట్స్ ఒక 200 మోర్ దాన్ 200 ఉంటాడు. అక్కడ అన్ని యూనిట్ నుంచి వచ్చి స్టూడెంట్స్ పోగా ఇంకా అక్కడ కూడా ఒక 200-250 అట్లా ఉంటుంది. అక్కడ కూడా 10th అవుట్ గోయింగ్ ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా అదే పరిస్థితి. కొత్త బ్రాంచ్లు అండి అన్న ప్రశ్న. ఇప్పుడు కొత్త బ్రాంచ్లు ఏమీ లేవు. నుంచిదండి ఇవి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత కానీ న్యూ ప్రాజెక్ట్కి వెళ్ళలేము. అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ మాకు ఒక సిస్టమ్ ఉంది. రెంటెడ్ బిల్డింగ్లో సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. తప్పని పరిస్థితుల్లో తప్ప రెంటెడ్ బిల్డింగ్కి వెళ్ళాం. ఓన్ బిల్డింగ్లోనే అయితే వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారనే ఉద్దేశంతో ఉంటుంది. ఒక 2000 మెంబర్స్ డే స్కాలర్స్ వరకు మాకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు. వాళ్ళ ఉండే అక్కడ లోకల్ ఉండే డిమాండ్ రీత్యా అక్కడ ఒక న్యూ హాస్టల్ క్యాంపస్ స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఓల్డ్ క్యాంపస్ స్కూల్ క్యాంపస్ ఉంది. దానికి ఇప్పుడు హాస్టల్ కూడా యాడ్ చేస్తున్నాం. ఇంకేదంటే ఇదివరకు ఇక్కడ డెవలప్మెంట్లో ఉండడం వల్ల అక్కడ హాస్టల్ స్టార్ట్ చేయలేకపోయాం. ప్రజెంట్ ఈ సంవత్సరం నుంచి హాస్టల్లో అక్కడ ఒక 500 మెంబర్స్కి అరేంజ్ చేస్తాం. నెక్స్ట్ ఇయర్ అక్కడ 1000 మెంబర్స్కి ఉంటుంది. తాడేపల్లిగూడలో ఆల్రెడీ క్యాంపస్ స్టార్ట్ చేశారు కాబట్టి ఈ ఏడాది ఒక 500 మందికి అక్కడ అకామిడేషన్ కల్పించడానికి ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే ఏడాది సంఘవలసలోని ఒక 15 ఎకరాల్లో కొత్త యూనిట్ కూడా ప్రారంభించడానికి శశి విద్యా సంస్థల అధినేత గోపాలకృష్ణ గారు చర్యలు చేపడుతున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో చిట్టుబాబు ఎస్డివి విశాఖ నుంచి. తిరుమల శ్రీవారి ఆలయంపై మాజీ ప్రధాన అర్చకులు చేసిన ఆరోపణలు అవాస్తవమని అహోబిళం పీఠాధిపతి శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామీజీ స్పష్టం చేశారు. అన్నమాచార్యుల అహోబిళం పీఠానికి ప్రధాన శిష్యులని చెప్పారు. ఈ నెల 5వ తేదీన ఆయన వర్ధంతి సందర్భంగా ప్రతి ఏటా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అయితే తిరుమల మాజీ ప్రధాన అర్చకులు తనపై చేసిన ఆరోపణలో వాస్తవం లేదన్నారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి తనను కలిసేందుకు రాలేదని స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయవద్దని హితవు పలికారు. అంతకుముందు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. ఇప్పుడు అగోబిల మఠకు ప్రధాన శిష్యుడు ఆయనకు అంత ఉజ్జంతి ఉత్సవ కోసమే ప్రతి సంవత్సరం వస్తాము. ఇప్పుడు దేవస్థానం గారు అందరూ కూడా మాకు దేవుడి దర్శనం చాలా బాగా చేసి అన్నీ ఉపకారం చేస్తారు. అందరూ కూడా భగవద్ అనుగ్రహాన్ని సర్వక్షేమం కలిసి ప్రార్థన చేస్తాము. అందుకోసమే ఇస్తాము. ఇప్పుడు ఎవరో మా అర్థంగా తెలుసు. నేనే ఆ దేవస్థానం మా దేవస్థానం అనేది నేనే అహోబిల మఠ నుంచి అన్నీ కూడా అక్కడికి చేస్తాము. ఇప్పుడు కూడా బంగారు వడ్డీలు 5 వడ్డీలు చేద్దాము మఠ నుంచి. అక్కడ నుంచి ఒక పైసా కూడా మీరు తీసుకునేది ఎవరో ఎవరు చెప్తారు కాదు కదా, అది అబద్ధం. అది సిపిఎం నేత దివంగత సుబ్బారావు మొదటి వర్ధంతిని వికాస్ నగర్లోని ఇండోర్ స్టేడియం వద్ద నిర్వహించారు. కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వెంకటరెడ్డి సుబ్బారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కాంట్రాక్టు కార్మికులకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించేవారని, ఎన్నో పోరాటాలు చేసి వారి హక్కుల సాధనకు కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు, అప్పారావు, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్టుతో రాజీ పడకుండా నిస్వార్థంతో పనిచేయడం జరిగింది. ఆయన నాకు చాలా స్ఫూర్తి. ఎందువల్లంటే కొండ మీద ఇళ్ళని కూడా తొలగించేయాలని పివి నరసింహారావు 92లో ఆ రకంగా ఆదేశాలు ఇచ్చినప్పుడు ఇక్కడ ఎప్పుడైతే గాజువాకలో కొండ మీద ఇళ్ళు కాపాడడానికి ఎప్పుడైతే తీయడానికి వీల్లేదని చెప్పేసి అని ఎప్పుడైతే కార్యక్రమం చేశాడో మన్నాడు పేపర్లో చూసి నేను ఇన్స్పైర్ అయ్యి
మొత్తం గోపాలపట్నం కొండ మీద సింహాచలం కొండ మీద ఉన్నటువంటి ఇళ్ళు ఏవి కూడా తొలగించకూడదని చెప్తున్న ఉద్యమానికి చేయడానికి నాకు పెద్ద స్ఫూర్తి. కాబట్టి ఆయన తాలూకు నిజాయితీగా నిస్వార్థంగా కార్మికుల కోసం పేదల కోసం చేసినటువంటి కృషి ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నేను పనిచేస్తానని చెప్పేసి ఆ రకంగా మా కార్యకర్తలందరూ కూడా పనిచేస్తారని చెప్పని అదే నిజమైనటువంటి నివాళికి అతనికి ఇచ్చేటటువంటి నివాళి అని చెప్పని మేము ఆ ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని ఆ కుటుంబానికి తెలియజేస్తున్నాం. మీ మున్సిపల్ కార్మికులు పర్మనెంట్ అయ్యేటప్పుడే నా మనశ్శాంతి అనే టైప్లోను ఆయన బతికున్న రోజులు మా కోసమే కష్టపడ్డారు. మరి ఏ రోజు ఆయన నాకు ఆవేశం వస్తుందన్న మాట లేకుండా శ్రమజీవి కష్టజీవి మరి చెప్పాలంటే మాటలు రాని పరిస్థితుల్లో కూడా ఆయన ఏదో చేయాలన్న తాపత్రయంతో ఆఖరి క్షణం దాకా ఆయన మున్సిపల్ కార్మికులుగా ఆయన చేసిన సేవలకి మేము అందరం కృతజ్ఞతలు. ఆయన ఎక్కడున్నా సరే ఆయన ఆత్మకు శాంతి కలగాలని కలుగు చేసుకుంటూ ఇవాళ ఆయన వర్ధంతి సభకి మున్సిపల్ కార్మికులందరమీ కూడా స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ 25వ వార్షికోత్సవ వేడుకలను పోర్ట్ కళావాణి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా చిన్నారుల టాలెంట్ హంట్ను ప్రదర్శించారు. రాష్ట్రంలోని వివిధ పాఠశాలల ప్రతినిధులు ఈ వేడుకలకు హాజరై చిన్నారుల ప్రతిభను ప్రదర్శించారు. స్కూల్ చైర్మన్ మళ్ళ రామనాయుడు, ప్రిన్సిపల్ వాణిశ్రీల ఆధ్వర్యంలో పిల్లలు తల్లిదండ్రులతో సాయంత్రం వరకు సందడి చేశారు. తమ పాఠశాల విద్యార్థుల ప్రతిభను వాణిశ్రీ వివరించారు. ఈ కార్యక్రమంలో అప్సుమ కోశాధికారి పిఎన్ రాజు, జిల్లా అధ్యక్షుడు ఎస్ శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఎంవివి సత్యనారాయణ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. చాలా నేను ఈవెన్ సింగపూర్ కూడా వెళ్ళి ఎడ్యుకేషన్ సబ్జెక్ట్లో పాల్గొన్నాం. అలాగే మాంటెసోరీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను, మాంటెసోరీ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేశాను ఈ ఇక్కడ. సో అవన్నీ చూసినాక ఈ కలిసినాక ఇక్కడ ఉండేటువంటి స్కూల్కి వెళ్ళి ఒకసారి చూడడం జరిగింది. ఏ క్లాస్ చూసినా సరే ప్రతి పిల్లవాడు ఎక్స్ట్రాడినరీగా రాస్తున్నాడు, సింగిల్ హ్యాండ్ రైటింగ్తో ఉంటుంది, అద్భుతంగా హిందీ మాట్లాడుతున్నాడు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, తెలుగు మాట్లాడుతున్నాడు. అప్ టు మీ అండ్ ఆల్సో ఇట్స్ అప్ టు ఆల్ ఐ థింక్ ఇట్ మే బి 1, 2, 3లో క్లాస్ 1లో మేము హిందీ ఇంట్రడ్యూస్ చేస్తాము. ఇట్స్ ఓన్లీ స్పీకింగ్ స్కిల్స్. అండ్ క్లాస్ 2లో హిందీ రాయిపిస్తాము, ఎక్సలెంట్గా రాస్తారు. అండ్ క్లాస్ 3లో తెలుగు ఇంట్రడ్యూస్ చేస్తాము. అండ్ క్లాస్ 3 చివరికి వచ్చినప్పటికి తెలుగు న్యూస్ పేపర్ చదువుతారు. తెలుగు న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్ డిక్టేట్ చేస్తే ఎక్సలెంట్గా రాస్తారు. అండ్ గ్రేడ్ 4 ఆన్వర్డ్స్ మ్యాథమెటిక్స్ అండ్ అంటే ఇక్కడ ఏంటంటే లిజనింగ్ స్కిల్స్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ వాళ్ళకి ఎక్కువగా డెవలప్ అవుతుంది. అండ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ వితౌట్ యూజింగ్ పేపర్ అండ్ పెన్ డైరెక్ట్గా ఆన్సర్స్ చేస్తారు. ఇలానే హైయర్ గ్రేడ్స్ క్లాస్ 5, 6, 7కి వచ్చేటప్పటికి హండ్రెడ్స్ ఆఫ్ మొబైల్ నెంబర్స్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఆర్ like hundreds of objects మీరు ఇచ్చినట్లయితే విత్ అ సింగిల్ లిజనింగ్ అగైన్ దిల్ బి ఏబుల్ టు గివ్ బ్యాక్ ద వర్డ్. అండ్ మొబైల్ నెంబర్స్ కూడా మీ నెంబర్ ఫ్రంట్ టు బ్యాక్ టు ఫ్రంట్ చెప్తారు. ఒక 100 డిజిట్ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ని ఫ్రంట్ టు బ్యాక్ టు ఫ్రంట్ చెప్తారు. అంటే ఇవన్నీ ఎందుకు వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళ లెసన్స్ ఏవైతే టీచర్స్ క్లాస్లో చెప్తారో ఆ లెసన్ అవుతున్నప్పుడు వాళ్ళు జస్ట్ కీ పాయింట్స్ కొన్ని నోట్ చేసుకుంటారు. అండ్ ఆ కీ పాయింట్స్ బేస్ చేసుకొని వాళ్ళ సమ్మరీ ఆఫ్ ద హోల్ లెసన్ దిల్ బి ఏబుల్ టు గివ్ అవుట్ అనమాట. సో హెడ్లైన్స్ మరోసారి. పోస్టల్ బ్యాలెట్ల కోసం ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశం. అనకాపల్లి జిల్లా తాండవ జలాశయంలో పడవ బోల్తా, ఒకరు గల్లంతు, గజ ఎత్తుగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు. పార్వతీపురం మన్యం జిల్లా నుంచి ఎన్నికల సమర శంఖారావం పూరించిన బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. కూటమి నేతలకు బ్రహ్మరథం పట్టిన కిరుపుత్రులు. తిరుమల శ్రీవారి ఆలయంపై మాజీ ప్రధాన అర్చకులు చేసిన ఆరోపణలు అవాస్తవం. అహోబిళం పీఠాధిపతి రంగనాథ యతీంద్ర స్వామీజీ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.